అత్తయ్య నిజం చెప్తుందా? నేనేం చేయాలి? నాకేమో ఉద్యోగం దొరకట్లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. నా కోసం నేనేమీ చేసుకోకపోతే ప్రతిరోజు నేను ఇలాగే చస్తూ బ్రతకాల్సి వస్తుంది. నాకు ఉద్యోగం దొరికితే ఎవరి దగ్గర చేతులు చాచాల్సిన అవసరం ఉండదు. కానీ వాళ్ళేమో నాకెక్కడ ఉద్యోగం దొరకదంటున్నారు. అందరూ అదే చెప్పారు. కొంతమంది ఏమో ఏజ్ ఎక్కువైందని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఎలా ముందుకు సాగాలి? లేదు లేదు, నేను అంత సులభంగా వదులుకోలేను. నా కోసం ఏదో ఒక మార్గాన్ని వెతుక్కుంటాను. అత్తయ్య, గీత, ఇంకా నా భర్త ముగ్గురు నన్ను రకరకాల మాటలు అన్నారు. ఇప్పుడు నేను ట్రై చేయకపోతే నా జీవితాంతం ఇవే మాటలు చెప్తూనే ఉంటారు. బయట నాకు ఉద్యోగం దొరకకపోతే ఏంటి? నేను నా సొంత కష్టంతో ఒక మార్గాన్ని సృష్టించుకుంటాను. వీళ్ళు నన్ను ఏమనుకుంటున్నారు? నేను కేవలం ఇంటి పనులు మాత్రమే చేయగలనా? వాళ్ళ మాటల్ని ఇప్పుడు నేను బలంగా మార్చుకుంటాను. కష్టపడ్డానికి వెనుకాడను. ఏదేమైనా సరే పగలు రాత్రి కష్టపడి నేను నా సొంత గుర్తింపుని సృష్టించుకుంటాను. అప్పుడు నేను ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం ఉండదు. కంగ్రాట్స్ అక్క, నీకు ఈరోజు ఉద్యోగం వచ్చిందని నాకు గట్టిగా అనిపిస్తుంది. ఏంటక్క, వచ్చింది కదా ఉద్యోగం? ఎంత ప్యాకేజీ? చిన్న కోళ్ళ, నువ్వే చెప్పు. డిగ్రీ చేసిన దానికి ఏం ఉద్యోగం వస్తుంది? ఉద్యోగం కోసం ఇంటింటికి ఎందుకు తిరుగుతుంది? ఇంటి పనులన్నీ వదిలేసి తిట్లు తినడం ఎవరికైనా అలవాటు ఉందా? అక్క అదే చేస్తుంది. అత్తయ్య, టాలెంట్ డిగ్రీ ఉన్నప్పుడే జాబ్ వస్తుంది. అప్పుడు మాత్రమే సంపాదించగలం. తనకు అవేమీ లేవు. మరి ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి అత్తయ్య? ఈ అక్క నాతో ఈక్వలా? తను ఏదో చేయాలనుకుంది, కానీ అక్కడే బోర్లా పడిపోయింది. బోర్లా, నీకెన్నిసార్లు చెప్పాను ఇవన్నీ చేయలేవు నువ్వని? ఎందుకు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు? అవన్నీ వదిలేయి. అత్తయ్య, అవన్నీ వదిలేసేయండిగా. అక్క కేవలం ఇంటి పనులకు మాత్రమే పనికొస్తుంది, మరో దానికి కాదు. అక్క, నా కోసం ఈరోజు టిఫిన్కి వేడివేడిగా దోశ వెయ్యి. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఫాస్ట్గా చెయ్యి. సరే గీత. చిన్న కొల్ల, నువ్వెందుకు తన దగ్గర అనవసరంగా నిలబడి టైం వేస్ట్ చేసుకుంటున్నావు? వెళ్తున్నాను అత్తయ్య. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. వచ్చి మీతో పాటు టిఫిన్ చేస్తాను. సరే కోడ్లా, నువ్వు నా స్పెషల్ కోడలివి. ఫ్రెష్ అయ్యి నా రూమ్కి రా. పద. పెద్ద కోడ్లా, మా ఇద్దరికి టిఫిన్ నా రూమ్కి తీసుకురా. సరే అత్తయ్య. నేనేం చేయాలి? నేను మరో ఇంటర్వ్యూకి వెళ్ళాలా, లేదా వేరే ఏదైనా చెయ్యాలా? వేరే ఏదైనా చెయ్యాలనుకుంటే నాకు చాలా డబ్బు కావాలి. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. అయితే నేను ఏదైనా డిఫరెంట్గా చేయాలి. ఒక పని చేస్తాను, నేను మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్తాను. బహుశా నాకేదైనా దొరకొచ్చు. అయినా అసలు నేను ఈ గీతతో పోటీ పడడానికి ఎందుకు ట్రై చేయాలి? ఏదేమైనా తను చాలా చదువుకుంది. నేను తనతో ఎలా పోటీ పడగలను? నేను ఎప్పుడూ సహాయం కోసం అడుక్కుంటూ ఉంటాను. నేను కేవలం నా కోసమే ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను. అలా చేస్తే ఆ డబ్బుతో నా ఖర్చులు సులభంగా భరించగలను. మధు, టీ అన్న తెస్తావా లేదా? నేను చాలా అలసిపోయి వచ్చాను ఆఫీస్ నుండి. ఇప్పుడే తెస్తానండి. నేను ఒక విషయం చెప్పొచ్చా మీకు? చెప్పు. నేను చాలా చోట్ల ప్రయత్నించాను, కానీ నాకు ఉద్యోగం దొరకడం లేదు. నేను డిగ్రీ చేసి చాలా కాలమైంది. ఏజ్ గ్యాప్ కూడా చాలా ఉంది. అందుకే అందరూ నన్ను రిజెక్ట్ చేస్తున్నారు. మీరు ఆఫీస్కి వెళ్తారు కదా, మీకు తెలుస్తుంది కదండి నేను ఏం చేయాలో ఏం చేయకూడదు. నాకు ఒక సలహా ఇవ్వండి. నేను కూడా నా సొంత ఖర్చులు భరించుకొని నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. నువ్వా? నీ మొహం చూసుకున్నావా? ఇంకోసారి ఇలాంటి కలలు కనుకు. గీతను చూసావా? తను ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది. తనకి కంప్యూటర్ నాలెడ్జ్ చాలా ఉంది. అందుకే తన లక్షల్లో జీతం సంపాదిస్తుంది. మరి నువ్వు? నీకు సరిగ్గా ఈమెయిల్ చేయడం కూడా తెలీదు. నా సలహా ఏంటంటే, నీకు ఇంటి పనులు చేయడం మాత్రమే తెలుసు కాబట్టి ఇంటి పనులు వంట మీద దృష్టి పెట్టు. నీలాంటి వాళ్ళకి బయట ప్రపంచంలో చోటు లేదు. అని నేను నేర్చుకోగలను కదండి. ముసల్దానం అయ్యాక ఏం నేర్చుకుంటావు? నా టైంని నీ టైంని వేస్ట్ చేయకు. ఇంటి పనులు సరిగ్గా చెయ్యి. ఇంటి పనులు సరిగ్గా చేయడం నేర్చుకో. నాకు సరిగ్గా టిఫిన్ భోజనమే పెట్టవు. పిల్లల్ని ఎలా చూసుకోవాలో కూడా నీకు తెలీదు. వచ్చింది పెద్ద. వెళ్ళి నాకు టీ తీసుకురా. అడ్డమైనవన్నీ ఆలోచించకు. నువ్వు కేవలం ఇంటి పనుల కోసమే పుట్టావు. బయటికి వెళ్ళి మన పరువు తీయకు. నేను ఎవరి మీదైతే ఆశలు పెట్టుకున్నానో
ఆయనే నాతో ఇలా మాట్లాడతాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇక నేను ఆయన నుంచి ఏం ఆశించగలను? సరే, వీళ్ళెవరూ నన్ను నమ్మకపోతే నేనెవరిని అడగనిక. ప్రపంచం నన్ను కేవలం ఒక ఇంటి పని మనిషిగా భావిస్తే నేను ఇక్కడే ఈ ఇంట్లోనే ఒక సామ్రాజ్యాన్ని నిర్మిస్తాను. ఏదో ఒకరోజు వీళ్ళే వాళ్ళన్న మాటలకు పశ్చాత్తాపడతారు. ఇంకా ఇక్కడే నిలబడి ఉంది. వెళ్ళి టీ తీసుకురా. తనకి ఈ పిచ్చి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియట్లేదు. నేను కూడా జాబ్ చేస్తానంటది. ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. నువ్వు కేవలం ఇంటి పనులకు మాత్రమే పనికొస్తావు. ఏం చెయ్యాలి? నాకు బయటపడే దారే కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళాలి? నేను ఏం చేయాలి? పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. బయట ఉద్యోగం వెతికి వెతికి నాకు విసుగొచ్చింది. అసలు నా జీవితం ఏంటి? ఉదయాన్నే లేవడం, వంటగదిని చూసుకోవడం, అందరి తిట్లు భరించడం, రాత్రికి అలసిపోయి పడుకోవడం. నేను కేవలం ఒక పని మనిషినేనా? నాకు నా భర్త మద్దతు లేదు, అత్తమామల గౌరవం కూడా లేదు. నాకంటూ ఎప్పుడైనా ఒక గుర్తింపు వస్తుందా? మధు గారు, అమ్మయ్య, మీరు దొరికారు. మీరు చాలా అందంగా కుడతారని ప్రియా చెప్పింది. కానీ ఎందుకు? ఏమైనా పనుందా మీకు? అవును, ఉంది. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను. ప్రియా చెప్పింది మీరు పొద్దున్నే పిల్లల్ని తీసుకొని ఇక్కడ బస్ స్టాండ్కి వస్తారని. అందుకే మీకోసమే ఇక్కడికి వచ్చాను. నేను ఒక పెళ్ళికి వెళ్ళాలి. నేను బ్లౌజ్ ఒక టైలర్కి ఇస్తే ఆమెకేమో సడన్గా హెల్త్ పాడైపోయింది. నా లెహంగా కూడా కొంచెం మంచిగా కుట్టలేదు. మధు గారు, కొంచెం మీరు నా లెహంగాను సరిచేయగలరా? ఇంకా నా బ్లౌజ్ కూడా. ప్లీజ్ వద్దనకండి, నాకు చాలా అర్జెంట్. నేను చాలా చోట్ల తిరిగాను, కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది. ఎవరు తీసుకోలేదు. మీరు కనుక చేస్తే మీరు అడిగినంత నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ప్లీజ్. సరే సరే, నేను ట్రై చేస్తాను. ఇదిగో ఇవి అడ్వాన్స్గా ఇస్తున్నాను. మీరు కనుక మంచిగా చేస్తే నా ఫ్రెండ్స్ని కూడా మీ దగ్గరికే తీసుకొస్తాను. ప్లీజ్ డబ్బులు పట్టుకోండి. లెహంగా కార్లో ఉంది, నేను తీసుకొస్తాను. ఇదేంటి? నేను 6 నెలల క్రింద ప్రియా డ్రెస్ సరిచేశాను. నేను అస్సలు ఊహించలేదు ఎవరో ఇలా నా దగ్గరకు వచ్చి బ్లౌజ్ ఇంకా లెహంగా స్టిచ్ చేయమని అడుగుతారని. ఇంకా అడ్వాన్స్ డబ్బులు కూడా. బహుశా దేవుడు ఏదైనా చేయడానికి నాకు ఒక మార్గం చూపిస్తున్నాడేమో. ఇక ఇప్పుడు నా ప్రాణం పెట్టి పనిచేస్తాను. ఈ మధు ఏం చేస్తుంది? బయట కూడా కబుర్లు చెప్తున్నట్టుంది. పెద్ద కోళ్ళ, నువ్వు చిన్న కోడలికి టిఫిన్ ఎందుకు పెట్టలేదు? అత్తయ్య, అది పిల్లలకి స్కూల్కి లేట్ అవుతుంది. నీకు లేట్ అయితే కొంచెం ముందుగా లేవాల్సింది. లేటుగా లేస్తే ఇలాగే జరుగుతుంది. నా కొడుకు సరిగ్గానే చెప్పాడు, నువ్వు టైంకి లేవని. కనీసం టైంకి లేచి పిల్లల్ని కూడా చూసుకోలేకపోతున్నావు. లక్ష్మి, నీకు ఇప్పుడు ఏమైంది? అసలు ఇంట్లో మీరంతా ఈ అలవాటు మానుకుంటారా లేదా? ప్రతి దానికి పెద్ద కోడలిని నిందించడం ఇది మంచిది కాదు లక్ష్మి. మరి ఇంకేం మంచిది? మరి మీ కోడలు మహారాణి ఉదయం లేటుగా లేచి నా చిన్న కోడలికి టిఫిన్ ఇవ్వలేదు. ఎవరు టిఫిన్ తీసుకొచ్చి చేతికి అందించేంత చిన్నపిల్ల కాదు చిన్న కోళ్ళు. చూడు లక్ష్మి, నాకు ఇది అస్సలు నచ్చదు. ఉదయాన్నే పెద్ద కోడలు లేచి అందరికీ టిఫిన్, లంచ్ అన్నీ చేస్తుంది. మరి ఈ చిన్న కోడలు అవి తీసుకొని తెల్లేదా? పెద్ద కోడలు తన గదిలోకి తీసుకెళ్లి ఇవ్వాలా? తనకు ఒక బిడ్డ కూడా ఉన్నాడు, తనకు కూడా భర్త ఉన్నాడు. తను వాళ్ళ మీద కూడా శ్రద్ధ పెట్టాలి. నువ్వు కూడా ఇక్కడ సోఫాలో కూర్చుంటావు, తనని టీ, టిఫిన్ అన్నీ అడుగుతావు. తనకి 2 చేతులున్నాయి, 10 చేతులు లేవు. ఒకే టైంలో చిన్న కోడల దగ్గరికి వెళ్ళడానికి, తన భర్త దగ్గరికి వెళ్ళడానికి, నీ దగ్గరకు రావడానికి. లక్ష్మి, ఇదంతా నాకు నచ్చట్లేదు. మీకెందుకు అర్థం కావట్లేదు? చిన్న కోడల్ని బాధ పెట్టడం మంచిదేనా? తనకి కోపం వస్తుంది, మీకు తెలుసా? తన కోపం వస్తే నేనేం చేయాలి? నాకెందుకు చెప్తున్నావు? తను సంపాదిస్తుంది. తను డబ్బులు ఏమైనా నీకిస్తుందా? తన ఖర్చులకే కదా వాడుకుంటుంది. లక్ష్మి, నీకు చాలా రోజుల నుంచి చెప్తున్నాను, కానీ నువ్వు అర్థం చేసుకోవట్లేదు. నువ్వు ఇలాగే ఉంటే ముసలివాళ్ళం అయిన తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది. మీకెందుకు అర్థం కావట్లేదండి? చిన్న కోడలికి ఉదయం టైం ఉండదు. తను ఉదయాన్నే రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తుంది. పెద్ద కోడలేమి ఆఫీస్కి వెళ్ళదు కదా, తను రోజంతా ఇంట్లోనే ఉంటుంది కదా. నా చిన్న కోడలు రోజంతా ఆఫీస్లో పని చేస్తుంది. మరి పెద్ద కోడలేమో ఉదయం పనులు చేసుకున్న తర్వాత రోజంతా రెస్ట్ తీసుకుంటుంది. కాబట్టి తను కొంచెం ఉదయం తొందరగా లేస్తే అందరికీ అన్ని టైంకి అందుతాయి. మరి నీ చిన్న కోడలకు కూడా చాలా టైం ఉంటుంది. తను కూడా ఉదయాన్నే లేచి రెడీ అయ్యి టిఫిన్ చేసుకోవచ్చు కదా. చూడు లక్ష్మి, నేను ఇంకా వాదించదలుచుకోలేదు. పెద్ద కోడల మీద ఎక్కువ భారం వేయొద్దు. వచ్చాడు పెద్ద.
ఆ పనికి మాలిన దాని తరపున వాదించడానికి. ఊర్లో ఉన్నప్పుడు నేను ఈ ఇంటికి మహారాణిలా ఉండేదాన్ని. ఇప్పుడు కోడళ్ళు వచ్చాక నాకు అసలు మర్యాదే లేకుండా పోతుంది ఇంట్లో. ఇంతకు ముందు నేను బ్లౌజు పాలే కుట్టేదాన్ని. లెహంగా కుట్టడం ఇదే ఫస్ట్ టైం. నా వంతు నేను బాగా ట్రై చేస్తాను. తను చూడు మధు. ఈయన ఇంత త్వరగా వచ్చాడేంటి? డైలీ నైట్ భోజనం చేసిన తర్వాత అత్తయ్య దగ్గర కూర్చొని గంటల తరబడి ముచ్చట్లు చెప్తాడు. ఏం చేస్తున్నావు? ఇదంతా ఇక్కడి నుంచి తీసేయి. నన్ను పడుకొనిస్తావా లేదా? తీసేస్తాను. ఇంకోసారి ఇంట్లో ఈ కుట్టు మిషన్ కానీ ఇంకా ఏమైనా కనిపించాయంటే అప్పుడు చెప్తా నీకు. ఇప్పుడు నేను స్టోర్ రూమ్కి వెళ్ళి కుట్టు పని చేయాలి.